హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఆన్లైన్ సంఘ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మీరున్న స్థలాల్లోనే కండ్లు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షక, గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి ఈ రెండవ నెల రెండవ పరిశుద్ధ దినాన నిన్ను స్తుతించి కీర్తించడానికి గొప్ప కృపనిచ్చారు. ప్రభువా, ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడుగుండండి. ఈ ఆన్లైన్ సంఘ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. నీ వాక్కులతో బలపరిచి ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుచున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో పాటలు అంటే ఎంతమందికి ఇష్టం? ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే అందరికి ఇష్టమే కదా? ఈ సమయంలో పాస్టమ్ గారు వచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా పాస్టమ్ గారిని ఆహ్వానిద్దాం. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరికి వచ్చిన పాట అందరం కలిసి పాడుతూ మహింపరుద్దాము. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలేని క్షణము, నేను హింసలేను యేసయ్యా. అందరము కలిసి పాడుతూ మహింపరుద్దామా? యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను హింసలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా
ఆరాధన చేసి అదృష్టమిచ్చుడి నీ కృప ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చుడి నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. సుడిగాలిలో పెను తుఫానులో సుడిగాలిలో పెను తుఫానులో చిక్కుకున్నది నా నావా నడిపించవా నా దేవా నన్ను దరి చేర్చవా నా ప్రభువా నడిపించవా నా దేవా నన్ను దరి చేర్చవా నా ప్రభువా సుడిగాలిలో పెను తుఫానులో సాగిపోయిన జీవిత పయనంలో సుఖాన్ని విడిపోయి నడి సంద్రములో సాగిపోయిన జీవిత పయనంలో సుఖాన్ని విడిపోయి నడి సంద్రములో పడవ కదిలిపోయి తీరమేదో ఎరుగక పడవ కదిలిపోయి తీరమేదో తెలియక కమ్ముకున్నవి కారు చీకట్లు ఆదుకోవా నా దేవా నన్ను ఆదుకోవా నా ప్రభువా సుడిగాలిలో పెను తుఫానులో ఎవరు లేరు నా వారు ఇలలో ఒంటరినై ఉంటిని ఈ నిషేధిలో ఎవరు లేరు నా వారు ఇలలో ఒంటరినై ఉంటిని ఈ నిషేధిలో గమ్యమేదో తెలియక మార్గమేదో ఎరుగక నేనే మార్గము గమ్యమేదో తెలియక మార్గమేదో ఎరుగక వేచియుంటి నీ కోసం దేవా ఆదుకోవా నా దేవా నన్ను ఆదుకోవా నా ప్రభువా సుడిగాలిలో పెను తుఫానులో చిక్కుకున్నది నా నావా నడిపించవా నా దేవా నన్ను నడిపించవా నా ప్రభువా నడిపించవా నా దేవా నన్ను దరి చేర్చవా నా ప్రభువా సుడిగాలిలో పెను
తుఫానులో హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. అందరము లేచి నిలబడి కొద్ది నిమిషాలు మన స్వరములతో మన కరములతో పరిశుద్ధిని కొద్ది నిమిషాలు గానము చేయొచ్చు. ఆయన నామాన్ని మహింపరుద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రములు 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 ప్రభా. ఆసక్తితో నీ సన్నిధిలో పాడి నిన్ను ఆరాధించేదను ప్రభా. పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. అందరము కలిసి ఏకస్వరముతో ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందం. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా అందరము మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ఆరాధన చెల్లిద్దామా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ. నీకే స్తోత్రములేసయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. స్వరమెత్తి మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడవైన మా యేసు మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపమునంతటిని మోసి తీర్చితి. స్వరమెత్తి అందరము కూడా యేసయ్య. అవును ప్రభా. బలి అయిన గొర్రెగా పాపమునంతటిని మోసి తీర్చితి. మరొక్కసారి అందరం ఏక మనసుతో పలుకుదామా. ఆమేన్. బలి అయిన గొర్రెగా పాపమునంతటిని మోసి తీర్చితివి. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. స్వరమెత్తి అందరం కూడా రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి పరమాత్ముడా నీకే ఆరాధన
చెల్లిస్తున్నాను ప్రభాని. అందరం ఏక స్వరముతో పాడదాం. ఆమేన్. ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా పరమాత్ముడ పరిశుద్ధుడైన యేసు పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమపరుద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును స్తుతించి మహిమపరుద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, పరమాత్ముడా, మహోన్నతుడా, మహాగణుడా, మంచివాడవైన మా తండ్రి, కనుపాప వలె కాపాడుచున్న మా దేవా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన అయా నీ శక్తి కార్యములను తలంచుకొని నీ నామను స్తుతించి ఉండగా మా స్తుతుల మీద మీరు ఆసీనులై మా మధ్య ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన నీ ప్రియ బిడ్డలమైన మేము అందరము పాడి స్తుతించి మహిమపరిచి ఉండగా పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధి కాంతి మా మధ్య ఉదయింప చేసినందుకు వందనాలు, మాతో మాట్లాడనైనందుకు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మంచి పాటలు స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 20వ కీర్తన, సామ్స్ 20. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలనియు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణహస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షింపుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. అందరూ కలిసి ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈ సమయంలో గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు దేవుడు మనందరి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాడు. ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. 2 హస్తాలు ప్రభు వైపు చాపి ప్రతి ఒక్కరు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థించుకుని మనం వాక్య భాగంలోనికి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వాధికారి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు. గడిచిన వారమంతయు మీరు మమ్మల్ని కాపాడారు. సంఘాన్ని, కుటుంబాలని,
వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, ప్రయాణాల్లో సమస్తములో మీరు తోడుగున్నారు. మా పట్టణానికి, మా రాష్ట్రానికి, మా దేశానికి మీరు ఇచ్చిన భద్రతను బట్టి మీకే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడా, ఈ పరిశుద్ధ దినాన నీ వాక్కులు మేము ధ్యానిస్తుండగా నీ వాక్కులో ఉన్న సత్యాన్ని, నీ వాక్కులో ఉన్న విషయాలను, నీ వాక్కులో ఉన్న మర్మాలను మా అనుదిన జీవితాలకు అప్లై చేసుకోగలిగినట్లు కృప చూపండి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచండి. నీ వాక్కులతో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? దేవుడు గడిచిన వారమంతా మనల్ని కాపాడి మరొక పునరుత్థాన దినాన్ని మన జీవితాలకు అనుగ్రహించాడు. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేనేలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ మనం చదువుకున్న వాక్య భాగములో దేవుని సన్నిధిని కనబడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఇశ్రాయేలు ప్రజలు ఆజ్ఞాపించబడుతున్నారు. ఈ చదువుకున్న వాక్య భాగం అక్కడున్న ప్రజలకే కాదు కానీ ఈనాటి దినాలలో దేవునిని భక్తితోనూ శ్రద్ధతోనూ ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి వర్తించేది. అలాగే సమాజంలో మనం ఏదైనా కార్యక్రమాలు తలపెట్టినప్పుడు, ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అవి కొన్ని నియమాలతో, నిబంధనలతో కూడినవి. ఆ నియమాలు, నిబంధనల్లో కొన్ని షరతులు ఉంటాయి. వాటిని మనం పాటించినట్లయితే మనము తలపెట్టిన కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతంగా మారుతూ ఉంటుంది. అలాగే లేఖన భాగములో మనం చదువుకున్న ఈ వాక్య భాగములో మనం పాటించాల్సిన ఒక నిబంధన గురించి తెలియజేయబడుతుంది. అదేమిటంటే మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు అనంటే అనుక్షణము, అనునిత్యము, ప్రతి క్షణము దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. 121వ కీర్తన 3 నుండి 5 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకొడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఈ లేఖనాలను బట్టి మనం ఆలోచించేసినట్లయితే మనల్ని మనం కాపాడుకోలేం. దేవుడే మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని భద్రపరుచుతున్నాడు, మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు. అందుకని ఈ దినమును కూడా మనము సజీవులుగా ఉండి ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఈ లేఖనం మనకు చెప్పిన రీతిగానే దేవుని సన్నిధిని క్రమం తప్పకుండా నిలిచి దేవుని సన్నిధిలో ప్రార్థించి దైవాశీర్వాదాలు పొందిన 3 భక్తుల గురించి దైవ గ్రంథముల నుంచి కొద్దిగా క్లుప్త ధ్యానాన్ని చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఏబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకున్నట్లయితే ఏబు భక్తుని గురించి మొదటి వచనాల దగ్గర నుంచి చాలా మంచి విషయాలు, గొప్ప విషయాలు రాయబడి ఉన్నాయి. ఆ విషయాలన్నిటిని మనం పరిశీలన చేస్తే ఓహో, నేను కూడా ఇలాగ ఉంటే బాగుంటుంది అనిపించుద్ది. ఏబు అంత భక్తిపరుడు, అంత యథార్థవంతుడు, అంత మాత్రమే కాదు ఆ దేశస్థులందరిలో గొప్ప ధనవంతుడు అని దైవ గ్రంథం మనకి బోధిస్తూ ఉన్నది. అయితే ఏబుకు చక్కటి సంతానం ఉన్నది. అయితే ఆ సంతానము కొరకు, ఆ బిడ్డల కొరకు వారు హృదయాలలో దేవుణ్ణి దూషించారేమోనని చెప్పి ప్రతినిత్యము, అనుదినము వారి కొరకు ఏబు ప్రార్థన చేసేవాడు. వారి కొరకు దహన బలులు దేవునికి అర్పించేవాడు. ఈ యొక్క ఏబు ఇది క్రమము తప్పకుండా అక్కడ రాయబడిన సత్యం ఏమిటంటే నిత్యము అలాగూ చేసేవాడు అని చెప్పి దైవ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకరోజు చేసి రెండో రోజున మానేయడం, మూడో రోజున చేయడం కాదు, కానీ క్రమం తప్పకుండా నిత్యము ఈ పని ఏబు జరిగించేవాడు. అంటే లేఖనము చెప్పే సత్యం ఏమిటంటే దేవుని బిడ్డలైన మనం అందరము కూడా దేవునికి నిత్యం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన అనే ధూపం మనము వేస్తూనే ఉండాలి. ప్రార్థన మనల్ని కాపాడుతుంది, ప్రార్థన మనల్ని భద్రపరుస్తుంది, ప్రార్థన దేవునితో సహవాసం చేసేటట్లు చేస్తుంది, ప్రార్థన దేవుని దగ్గర నుండి ప్రతి ఆశీర్వాదం మనం పొందేటట్లు చేస్తుంది. అయితే ఏబు అలాగూ క్రమం తప్పకుండా ప్రార్థన చేయడము,
క్రమం తప్పకుండా అతడు బలులు అర్పించడం ద్వారా జరిగిన ఫలితం ఏంటి, వచ్చిన లాభం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే చివరి వచనాల్లో 1వ అధ్యాయం 10వ వచనంలో అపవాది దేవునితో అంటది, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసితివి కదా అని అపవాది దేవునితో మాట్లాడుతుంది. అంటే ఏబు క్రమమైన పద్ధతిలో ప్రార్థించడం ద్వారా, క్రమముగా దహన బలులు అర్పించడం ద్వారా తనకొచ్చిన లాభం, తన జీవితంలో పొందిన ఫలితం ఏంటి అనంటే ఆయన చుట్టూ దేవుడు కంచిని వేశాడు. ఆ కంచి ఎలాంటిదంటే అపవాది కూడా ప్రవేశించలేనంత కంచి, కీడు ప్రవేశించలేనంత కంచి. మన జీవితాల్లో మనము ఏ కష్టాలు, నష్టాలు లేకపోతే వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నామో అవన్నీ మన దగ్గర దరిదాపుల్లోనికి రానంత కంచి ఏబు చుట్టూ దేవుడు వేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారు ఆయన సన్నిధిలో గడిపి, ఆయన సన్నిధిని కనబడితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆయన భక్తుల పట్ల ఆయన తన కంచిని వేసే దేవుడు. ఎవరెవరికి వేసాడు తెలుసా? ఏబు చుట్టూ, అతని ఇంటివారి చుట్టూ, అతనికి కలిగిన ధనమంతటి చుట్టూ, సమస్తము చుట్టూ దేవుడు కంచి వేశాడు. ఈనాటి దినాల్లో మనల్ని మనము కాపాడుకోలేని పరిస్థితులు, ఇంకా మన సొమ్మును మనం భద్రపరచుకోవడానికి నిద్రపట్టిన రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటారు చాలామంది. వారు సంపాదించిన ధనము, వారు సంపాదించిన ఆస్తి ఐశ్వర్యము, వారి కలిగి ఉన్న వస్తు వాహనాలను బట్టి కొన్నిసార్లు ఎవరు దొంగిలిస్తారో, ఎవరు ఎత్తుకుపోతారో అని అభద్రతా భావం, ఒక విధంగా చెప్పాలంటే ఎవరు తీసుకుపోతారో అని కంటి మీద కునుకు లేకుండా కొంతమంది గడిపేస్తూ ఉంటారు. ప్రియ సోదరి సోదరులారా, ఏబు అయితే అలాంటి భయం ఏమీ లేదు. ఏబు నిత్యం ప్రార్థించేవాడు కాబట్టి అతని చుట్టూ, అతని ఇంటి వారి చుట్టూ, అతను కలిగిన సమస్తము చుట్టూ దేవుడు కంచి వేశాడు. అందుకని అపవాది అంటుంది, అంతటి చుట్టూ కంచి వేసావు కదా, అవకాశం ఏముంది? అవును సోదరి సోదరులారా, దేవుని సన్నిధిలో మనం కనబడితే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నట్లయితే, మన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నట్లయితే, మన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నట్లయితే అపవాది మనల్ని ముట్టడానికి వీలు లేనే లేదు, అపవాదికి చోటే లేదు. వాక్య భాగం మనకు చెప్తుంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనే లేఖనాన్ని మనం చదువుతాం. కాబట్టి సోదరి సోదరులారా, ఈ యొక్క సమయంలో మనం నేర్చుకునే గొప్ప విషయం ఏమిటంటే, నీవు కూడా ఏబులాగా కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ప్రార్థించగలిగినట్లయితే వారి చుట్టూ, నీ చుట్టూ, నీ ఆస్తి చుట్టూ దేవుడు భద్రతనిస్తాడు, కాపుదలనిస్తాడు. ఇశ్రాయేలును కాపాడువాడు ఎవరు? కునుకుడు, నిద్రపోడు. ఆయన మనల్ని కాపాడే దేవుడు. దేవుడే మనల్ని కాపాడకపోతే, దేవుడే మనల్ని భద్రపరచకపోతే, దేవుడే మన చుట్టూ కంచి వేయకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచించేయండి. సహోదరులారా, ఎన్నోసార్లు మనల్ని మనం కాపాడుకుంటాంలే అన్న ధీమాతో మీరు ఉండొచ్చేమో కానీ మనల్ని మనం కాపాడుకోవడం అసాధ్యము. ఈనాటి దినాలలో బహుభయంకరంగా మారిపోయిన పరిస్థితులు, మన ప్రాణము మీద మనకే నమ్మకం లేని పరిస్థితులు, బయటికి వెళ్ళిన వాడు ఇంటికి వస్తాడో రాడో తెలియని పరిస్థితులు. అలాంటి సమయాలలో దేవుని మీద ఆధారపడము, దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన సన్నిధిలో కనబడి, ప్రభువా నా చుట్టూ నీవు కంచివేయి ప్రభువా, నా బిడ్డల చుట్టూ నీవు కంచివేయి ప్రభువా, నా బిడ్డల భవిష్యత్తు లేకపోతే నా బిడ్డల స్థితిగతులు చుట్టూ నీ కంచి కాపుదల దయచేయి, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయి ప్రభువా అని నీవు ప్రార్థన కంచి వేయాలి. ఏ అపవాది నీ బిడ్డల్ని తాకుడు. యవనస్తులైన బిడ్డలారా, నేను మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, మీరు పాడైపోకుండా ఉండడానికి, మీరు పాపములో దిగకుండా ఉండడానికి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన కంచె అనేది మీరు మీ చుట్టూ వేసుకున్నప్పుడు ఏ అపవాది, ఏ సాతానుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. నమ్మితే స్తోత్రం చెప్దా, హల్లెలూయా హల్లెలూయా. ఇకపోతే దేవుని సన్నిధిని కనబడడానికి మనము ఇంకెవరిలాగా మనం ఉండాలో లేఖన భాగంలో మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు ఊని తన ఇంటి గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు గురించి ఈ రాయబడిన మాటలు మనం చదువుతున్నాం. యథాప్రకారముగా ముమ్మారు అనే మాటలు ఈ రాయబడిన లేఖనంలో మనం చదువుతాం. ఈ దానియేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు రాజు తప్ప మరి ఎవరిని పూజించరాదని చెప్పి అక్కడున్న పెద్దలు,
అక్కడున్న ప్రధానులు చాటింపు వేయించారు. అయినప్పటికీ దానియేలు చేసిన పని ఏంటంటే తన దేవునికి ప్రతిరోజు ప్రార్థించేవాడు. రాజాజ్ఞను మీరాడు అన్నట్లు మనకు కనిపిస్తుంది, కానీ రాజు తలుచుకుంటే ఆజ్ఞను మీరితే దెబ్బలు కొదువా అన్నట్లు రాజాజ్ఞను దానియేలు మీరాడు. కారణం ఏంటంటే రాజాతి రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ సర్వలోక చక్రాధిపతి అయిన, సర్వలోక అధిపతి అయిన దేవుని ఆజ్ఞను అతడు ధిక్కరించలేకపోయాడు. ప్రియ సోదరులారా, ఈ లోకంలో ఉన్న రాజులు, అధికారాలన్నీ దేవుని దగ్గర నుండే కలిగినవి అని చెప్పి ఆయన సర్వాధికారము కలిగి ఉన్నవాడు, సార్వభౌముడు అన్న సంగతి దానియేలు గుర్తెరిగాడు. కాబట్టి ఆ ఆజ్ఞను పక్కన పెట్టి సర్వాధికారి అయిన ప్రభు సన్నిధిలో గడపడం, సర్వాధికారి అయిన ప్రభు సన్నిధిలో కనబడడానికి అతడు తను తాను సిద్ధపరచుకున్నాడు. అయితే రాజాజ్ఞను మేరడం ద్వారా అతనికి కలిగిన భయంకరమైన పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, రాజాజ్ఞను అతడు మేరడం ద్వారా అతడు సింహాల బోనులో వేయబడ్డాడు. ఆ సంగతి మనము ఆలోచన చేసినట్లయితే సింహాలు ఆవురావురమంటూ ఉన్నాయి. సింహాలు అతన్ని ఎప్పుడు తిందామా, ఎప్పుడు ఏ ఆహారం దొరుకుతుందా అన్న పరిస్థితుల్లో సింహాలు ఉన్నాయి. అయితే ఆ రాత్రి అంతయు సింహాలు అలాగూ చూస్తూనే ఉండిపోయినాయి దానియేలుని. గల కారణం వాక్య భాగంలో అదే 6వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడినందున ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను అనే మాట మనం చదువుకున్నాం. సింహాలు ఏ హాని, సింహాల ద్వారా ఎలాంటి హాని, ఎలాంటి కీడు సంభవించకుండా దేవుడే వాటి నోర్లు మూయించెను. దానియేలు దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడ్డాడు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించే మనసు కలిగిన వాడు దానియేలు. రాజాజ్ఞను మీరి అతడు సర్వాధికారి, రాజులకు రాజు అయిన దేవుని ఆజ్ఞకు విధేయత చూపించి ఆయన సన్నిధిలో కనబడ్డాడు కాబట్టి, ప్రార్థించాడు కాబట్టి, అతడు యథాప్రకారముగా రోజుకి 3 సార్లు ప్రార్థించే అలవాటు కలిగి ఉన్నాడు కాబట్టి, అంత భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో కూడా దేవుడు దానియేలును కాపాడాడు. దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ప్రియ సోదరులారా, దానియేలు ఇంత మంచి భక్తి చేయడం ద్వారా, ఇంత మంచి ప్రార్థన చేయడం ద్వారా, దేవుని సన్నిధిని కనబడడానికి తన జీవితాన్ని క్రమపరచుకోవడం ద్వారా కలిగిన ఫలితం ఏంటి అని అంటే, సింహాల నోళ్లను దేవుడే మూయించి వేశాడు. ప్రియ సోదరులారా, ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో సింహాలు ఆవురావురమంటూ ఎవరిని మృంగాలా అని ఎదురు చూసినట్లు ప్రతికూల పరిస్థితులు, కొన్ని వ్యతిరేక పరిస్థితులు, కొన్నిసార్లు మనుషుల దుష్ట ఆలోచనలు, దుష్ట పన్నాగాలు నిన్ను మృంగివేయాలని చెప్పి నీ పట్ల అసూయ కలిగి, నీ పట్ల ఎంతో వారు అక్కసాన్ని వెళ్ళగొక్కుతూ ఉన్న సందర్భంలో వారి ద్వారా నీకు ఎలాంటి కీడు కలగకుండా ఉండాలి అని అంటే నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కనబడడానికి నీవు సిద్ధపడుతూ ఉండాలి. అవును కదండి. దేవుని సన్నిధిలో నీవు కనబడుతున్నప్పుడు నీవు ఆయన బిడ్డవు కాబట్టి ఆయన నీ పక్షాన వ్యాజ్యమాడతాడు, నీ పక్షాన పోరాడతాడు. దానిలో అదే అంటాడు 6వ అధ్యాయం 22వ వచనంలో, దేవుడే తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించి వేశాడు. అవును, మన జీవితాల్లో మనకు వస్తున్న ప్రతి వ్యతిరేకతను ఎదుర్కోగలగాలంటే నీవు దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. కొన్నిసార్లు దేవుని సన్నిధి అంటే మనకి చులకన భావన కదా. ఎన్నోసార్లు దేవుని సన్నిధిని మనము లెక్క చేయకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. నీవు ఈ దినాన దేవుని సన్నిధిలో కనబడితే రేపు నీ పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడు. నమ్మితే స్తోత్రం చెప్తా. హల్లెలూయా. యవనస్తులారా, ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి. దానియేలు యవనస్తుడే, దానియేలు యవన బిడ్డే. అయితే అతడు ప్రార్థించడం ద్వారా, దేవుని సన్నిధిలో ఒక క్రమమైన పద్ధతిని అలవర్చుకోవడం ద్వారా సింహాల నోళ్ళు మోయించాడు దేవుడు. నమ్మితే స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నీవు ఎదుర్కొంటున్న సమస్య, నీవు ఎదుర్కొంటున్న ప్రతికూలత, నీవు ఎదుర్కొంటున్న విపత్కరమైన పరిస్థితి ఏదైనప్పటికీ దానిని ఆగు అని చెప్పే అధికారము నీవు నమ్మి, నీవు పూజిస్తూ, నీవు ప్రార్థిస్తున్న దేవునికి కలదు. నమ్మితే 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడిపి దైవ దీవెనలు పొందిన మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. లేఖన భాగంలో అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము
1 నుండి కొన్ని వచనాలు 4 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే కొర్నేలి అనే ఒక గొప్ప వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతడు శతాధిపతి అని దైవ గ్రంథం చెప్తుంది. అతడు ప్రార్థనాపరుడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఈ యొక్క కొర్నేలికి! అంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా ఎంతో బిజీ పర్సన్ అతడు తన షెడ్యూల్ తను చూసుకోవడానికే కుదరనంత టైం అతనికి. అంత గొప్ప పని ఒత్తిడి కలిగిన ఈ అధికారి దేవుని సన్నిధిలో కనబడడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి తన ఇంటి వారందరితో కూడా సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే సాధారణమైన మనుషులం కదండి, సాధారణమైన వ్యక్తులం కదా మనం ఎంత తీరిక చేసుకుని దేవుని సన్నిధిలో గడపాలో మీరు ఒకసారి ఆలోచించండి. ఇంత గొప్ప అధికారి, ఇంత గొప్ప ఉన్నత ఉద్యోగం కలిగిన ఈ వ్యక్తి గొప్ప ప్రార్థనాపరుడు అని బిరుదు పొందుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవదూతే స్వయంగా వచ్చి అతన్ని ప్రశంసిస్తుంది. ఏమన్నా తెలుసా? కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని దేవదూత కొర్నేలిని ప్రశంసిస్తుంది. ఎంత గొప్ప ప్రశంస, ఎంత గొప్ప ఆధిక్యత కొర్నేలికి! సహోదరులరా, మీరు దేవుని సన్నిధిలో కనబడడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సమయం లేదండి, కుదరట్లేదండి, మా బాస్ మమ్మల్ని వదలట్లేదండి, మాకు సమయం సరిపోవట్లేదండి, ఇంటి పనులండి, చుట్టాలు వచ్చారండి, అదండి ఇదండి అని చెప్పి లేనిపోని అంగులకు ఆర్భాటాలకు సమయం ఇచ్చినంతగా దేవుని సన్నిధికి ప్రార్థనలో గడపడానికి సమయం ఇవ్వకపోవడం ద్వారానే మన జీవితాలు విఫలమవుతున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఈ దైవ వాక్యాన్ని వింటున్న యవన బిడ్డలారా, దేవుని సంగమా, నేను మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, ఆ లేఖన భాగంలో యోబులాగా, దానియేలులాగా, ఈ కొర్నేలిలాగా మనం దేవుని సన్నిధిలో కనబడడానికి సమయము కుదుర్చుకుని, సమయము తీసుకుని గడిపినట్లయితే మన జీవితాల్లో దైవాశీర్వాదాన్ని మనం చూస్తాం. నమ్మితే స్తోత్రం చెప్దా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లేఖన భాగం చెప్పే ప్రకారము కొర్నేలి గొప్ప ప్రశంసను పొందాడు. దేవుని దూత ప్రశంసను, దేవుని ప్రశంసలు నీకు కావాలా? మనుషులు పొగడ్తలతో నింపబడిపోయి, మనుషుల మాటలతో నింపబడిపోయి నీవు ఉప్పొంగుతూ చాలే అనుకుని సరిపెట్టుకుంటున్నావా? మనుషులు పొగడ్తలే కాదు, నీకు దేవుని పొగడ్తలు అవసరము. మనుషులు పొగడ్తలు నిన్ను మొలక చెట్టు ఎక్కించి డమేళ్ళు పడేస్తే కానీ దేవుని ప్రశంసలు, దేవుని పొగడ్తలు ఇటు మనుషుల్లోనూ అటు దేవుని దగ్గర గొప్ప దీవెనలు పొందుకునేటట్లు చేస్తాయి. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి, ఈ దినమే దేవుని సన్నిధిలో కనబడడానికి ఎందుకు సిద్ధపడకూడదు? ఈ దినమే ఒక నిబంధన ప్రభు సన్నిధిలో ఎందుకు చేసుకోకూడదు? ఈ వాక్యాన్ని వింటూ అనాలోచనతో, అశ్రద్ధతో నీవు ఆలోచన చేసే కంటే శ్రద్ధతో, భక్తితో ఒక మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం కట్టబడుతుంది. తద్వారా నీవు కుటుంబానికి ఆశీర్వాదకరంగాను, ఆ కుటుంబం సంఘానికి ఆశీర్వాదంగాను, సంఘము సమాజానికి, పట్టణానికి, దేశానికి దీవెనకరంగా మార్చబడుతుంది. ఆ రీతిగా ఎందుకు ముందుకు సాగకూడదు? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, రాకడ దినాల్లో ఉన్న మనం పరిస్థితులన్నీ మన భక్తి జీవితానికి వ్యతిరేకంగా మారుతూ ఉండగా మరొక వైపు లోకానుసారంగా, లోక పద్ధతులను అనుసరించి నీవు నడుస్తుంటే దేవుని ప్రతినిధిగా, దేవుని ప్రతిబింబంగా ఎవరు జీవించగలుగుతారు? ఒక యోబులాగా, ఒక దానియేలులాగా, ఒక కొర్నేలిలాగా నీవు దేవుని సన్నిధిని కనబడడానికి ఒక నిర్ణయం తీసుకో. ఇప్పుడే దేవుని సన్నిధిలో గడపడానికి ఒక నిర్ణయం తీసుకో. ప్రభు దీవెనలు నీకుంటాయి. ఏబు అలాగూ చేయడం ద్వారా తన ఇంటి చుట్టూ, ఆస్తి చుట్టూ, తన బిడ్డల చుట్టూ దేవుడు కంచి వేశాడు. దానియేలు ప్రార్థన చేయడం ద్వారా దేవదూత వచ్చి సింహాల నోళ్ళు మూసివేసింది. కొర్నేలి ప్రార్థన ద్వారా దైవ ప్రశంస దొరికింది. కాబట్టి సోదరులారా, వాక్య భాగము తెలియజేసే మరొక సత్యం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో భక్తిపరుడైన దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నిత్యము ఉండునట్లుగా నీ సన్నిధిని.
నా కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉంటే బాగుంటుంది, నా బిడ్డలతో, నా భర్తతో, నా భార్యతో అందరం కలిసి దేవుని సన్నిధిలో ఉంటే బాగుంటుంది అన్న నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? అలాగెందుకు మీరు ప్రయత్నం చేయకూడదు? ఒకసారి దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. వారికి పనులు ఉండేయండి, వారు డ్యూటీకి వెళ్తున్నారండి, లేకపోతే వారు ఆఫీసులో వారి బాస్ ఊరుకోడండి, వారి మేనేజరు వారిని ఊరుకోడండి, అక్కడ భయంకరమైన స్ట్రిక్ట్ ఆజ్ఞలు ఉన్నాయండి అని మనం చెప్పడమే కాదు, కానీ మనం అందరం ప్రార్థన చేస్తే ఎంతటి కఠిన హృదయమైనా మార్చబడుతుంది. దేవా, నీ సన్నిధికి రేపు వెళ్ళాలి, నీ సన్నిధికి నేను రేపు వెళ్ళాలి, కాబట్టి నా బాస్తో నీవు మాట్లాడు, నా బాస్కు మంచి మనసు వచ్చి నాకు ఈ దినం లీవ్ ఇచ్చేటట్లు సహాయం చేయని ప్రార్థన చేస్తే దేవుడు చేయడంటారా? సహోదరులారు, ఒకసారి మీరు ఆలోచించేయండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. దావీదు భక్తుడు అన్నట్లు, నీ సన్నిధిని నా కుటుంబము నిత్యము ఉండునట్లు. మనం అలాగ ప్రార్థన చేస్తున్నామా? ఇర్మియా ప్రవక్త కూడా అంటాడు విలాపవాక్యములో 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. కాబట్టి మనము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని కనపడడానికి ప్రతిరోజు ఉదయము 5:30 గంటలకు మార్నింగ్ డివోషన్ జరుగుతుంది కదా. ఎంతమంది ఆయన సన్నిధిని ఉదయాన్నే కనబడాలి అని శ్రద్ధ కలిగి ఉన్నారు? ఉదయాన్నే ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో పరమదేవునితో మాట్లాడాలి అన్న ఆసక్తి నీలో ఉన్నదా? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎన్నో నెలల నుండి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే నా కొరకు ప్రార్థించే సంఘం ఉంది, ప్రార్థించే కాపరి కుటుంబం ఉన్నది అన్న శ్రద్ధ మీకేమైనా ఉందా? ఒకసారి దేవుని బిడ్డలుగా చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. భక్తుడు ఒక మాట అంటాడు, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఆయన సన్నిధి నిలిచి మనము ప్రార్థించగలిగినట్లయితే అక్కడే సంపూర్ణమైన సంరక్షణ మనకు దొరుకుతుంది, అక్కడే మనకు భద్రత దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో భక్తుడు అంటాడు 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలో ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని నీవు రాకుండా ఎలా వదులుకుంటున్నావు సహోదరుడా? దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదాలు కదా. చిన్న తలనొప్పికి, చిన్నగా ఒళ్ళు వేడి చేస్తే అది జ్వరమని, దగ్గుకి జలుబుకి మనము దేవుని సన్నిధి మానేస్తే ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను మనం కోల్పోతున్నామో ఒకసారి ఆలోచించేయండి. దైవ జనాంగమా, దేవుని సేవకునిగా నేను మీకు విన్నవించుకునే విషయం ఏమిటంటే, ఆ రోజు యోబు ప్రార్థించాడు కాబట్టి దేవుడు అతని చుట్టూ కంచి వేశాడు. దానియేలు ప్రార్థించాడు కాబట్టి సింహాల బోను లాంటి ప్రతికూల పరిస్థితి ఏర్పడినప్పుడు వాటిని నోళ్లు దేవుడు మూయించి వేశాడు. కొర్నేలు ప్రార్థించే అలవాటు కలిగిన వాడు కాబట్టి దైవదూత ప్రశంస అతనికి దొరికింది. ఈనాటి దినము యోబులాగా నీవు ఉండగలవా? దానియేలులాగా నీవు మారగలవా? కొర్నేలులాగా నీవు ప్రార్థించగలవా? అలాగూ అనుకున్నట్లయితే మోకరించి ప్రార్థన చేయి. దేవుడు గొప్ప ఆశీర్వాదంతో నిన్ను నింపబోతున్నాడు. నీ ప్రతికూలతను ఆయన ఎదుర్కొని నీ పక్షమున ఆయన యుద్ధం చేయబోతున్నాడు. దేవుడి వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు. పరిశుద్ధుడా, సర్వాధికారి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయ సమయంలో నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి మీరిచ్చిన గొప్ప కృపకై వందనాలు నాయన. మీరిచ్చిన ఈ ఆశీర్వాదం కొరకే వందనాలు. అవును ప్రభువా, నిత్యము నీ సన్నిధిలో గడిపే ధన్యత దయచేయి. దావీదు భక్తుడు ప్రార్థించిన రీతిగా నా కుటుంబం అంతయు నీ సన్నిధిలో ఉండాలి, నా బిడ్డలందరూ నీ సన్నిధిలో కనబడాలి ప్రభువా. దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేయి సోదరుడా. ఎవరు బిడ్డలారా, మీ మనసులు, మీ వినికిడి, మీ చూపులు పరిపర విధాలుగా వెళ్ళి లోకాన్ని మీరు అనుసరించవద్దు. లోక ఆశలు గతించిపోతాయి. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపదమ్మం. ఈ లోక సాంగత్యము దేవునికి విరుద్ధమైనది. ఇంకను లోకంతో స్నేహం చేస్తున్నావా?
ఇప్పుడు వదిలిపెట్టు. దేవుని సన్నిధిలో గడపడానికి ఒక తీర్మానం చేసుకో. ముందున్న దినాలు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు మనం గడపబోతున్నాం. నేను నా కుటుంబం అంతా ఈ 40 దినాలు ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆయనతో సహవాసాన్ని నేను కలిగి ఉండాలి. ఆ తీర్మానం ప్రభు సన్నిధిలో చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మా రక్షక, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొని వీక్షిస్తున్న మా ప్రియులు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా సహోదరులు సహోదరులు, యవ్వన బిడ్డలను మీరు దర్శించండి. వారు తీసుకున్న తీర్మానాలు, వారు తీసుకున్న నిర్ణయాలను వారు కట్టుబడినట్లు పరిశుద్ధాత్ముడా మీరు ముద్రించి ప్రోత్సాహపరచమని ప్రార్థిస్తున్నాను. నీ దైవ నడిపింపును దయచేయండి నాయన. నీ సన్నిధిని కనబడడానికి అనుక్షణం అనుదినము సిద్ధంగా ఉండే వ్యక్తులుగా, ఒక యోబులాగా, ఒక దానియేలులాగా, ఒక కొర్నేలిలాగా మేము ఉండి మీరిచ్చే ఆశీర్వాదాలు, మీరిచ్చే భద్రతను, మీరు నాయన మా ఎడల పలికే ప్రశంసను మేము పొందుకునే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా ప్రార్థించిన మా ప్రియులందరి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కానుకలు సమర్పిద్దాం. పాస్టమ్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. మనం ప్రథమ ఫలాలు, దశంభాగాలు, కృతజ్ఞత అర్పణలు, మొరకుబడులు మనం ప్రభువుకు సమర్పించి ఆయన నామాన్ని మహింపర్దాం. పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన యొక్క కానుకలు ప్రభువుకి సమర్పించి ఆయన నామాన్ని మహింపరిచాం. ఇప్పుడు అనౌన్స్మెంట్స్. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 o'clock వరకు మార్నింగ్ డివోషన్ ఉంటుంది. చాలామంది వచ్చి ఆశీర్వదించబడుతున్నారు. మీరు కూడా రండి. అలాగే ఎవ్రీ సండే మార్నింగ్ 9 to 10 ఆన్లైన్ సంఘ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని దీవించబడండి. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు అందుబాటులో ఉండేటట్లు మీరు షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే ప్రతిరోజు ఎవ్రీ సండే 11 to 12:30 సంఘంలో ఆరాధన ఉంటుంది. ఎంతోమంది వస్తున్నారు కుటుంబాలుగా. మీరు కూడా రండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే ఎవ్రీ మంత్ ఫస్ట్ థర్స్డే ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది ఈవినింగ్ 7 o'clock. అలాగే ఎవ్రీ ఫ్రైడే
ఫాస్టింగ్ ప్రేయర్ ఈవినింగ్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే యూత్ మీటింగ్ ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. మరొక విషయం, 17వ తారీఖు నుండి 40 దినాల ఉపవాస ప్రార్థనలు సంఘంలో ప్రారంభిస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి మీ అవసరతలు ప్రభు సన్నిధిలో ఏకీభవించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులు వారి కుటుంబాల క్షేమం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇమానుయేల్ గారి కుటుంబం, అరుణ్ గారి కుటుంబం, రెజీపాల్ గారి కుటుంబం, అలాగే క్యాథరిన్ గారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, వారి ఆరోగ్యం కొరకు, అలాగే వారి సహోదరి చిట్టి వారి కుటుంబం కొరకు, చిట్టి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే చార్లెస్ గారి కుటుంబం కొరకు, సంతోష్ గారి కుటుంబం కొరకు, అలాగే సహోదరి తబిత గారి సోదరుడు ప్రమోద్ కొరకు కుటుంబం కొరకు, అలాగే శాంతి ఆంటీ గారి కుమారుడు సంతోష్ కొరకు, అలాగే ఝాన్సీ గారి కుమారుడు రాజేష్ మెర్సీ కుమార్తె, అలాగే ప్రసాద్ గారి కుమారుడు సందీప్ కొరకు, ఇమానుయేల్ ఆనంద్ గారి కుమారులు సన్నీ టోనీల కొరకు మీరు అనుదినము ప్రార్థన చేయండి. వారు ఇతర దేశాల్లో ఉంటున్నారు. అలాగే దూర ప్రాంతంలో ఉంటున్న చిన్నారావు గారి కుటుంబం కొరకు, అలాగే విజయకాంత్ కుటుంబం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా మిగిలిన ప్రార్థన అవసరతలు మన అందరికీ తెలిసినవే, వాటి కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న బలహీనుల కొరకు, వృద్ధుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. మన ప్రియులు జమీమా ఆంటీ గారికి కూడా ఆరోగ్యం బాగోలేదు. వాల్టర్ గారు వృద్ధాప్యంలో ఉన్నారు. ధర్మరాజు గారు, సరోజిని గారు, వారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రభువా, సర్వోన్నతుడా, మీరిచ్చిన ఈ గొప్ప కృపకై వందనాలు, మీరిచ్చిన ఆశీర్వాదాల కొరకై వందనాలు, మీరు చేసిన అద్భుతాల కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రభువా. ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో అనుదినము అనునిత్యము జరిగిస్తూనే ఉన్నారు తండ్రి. మా జీవిత కాలం అంతా మీకు కృతజ్ఞత కలిగి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా యేసయ్యా నీకు వందనాలు. సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో, దూర ప్రాంతంలో ఉన్న మా ప్రియులు మీరు దర్శించండి. ఆయన మంచి ఆరోగ్యాలు, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వృద్ధులను మీరు దర్శించండి, ఆరోగ్యాలు దయచిన ప్రభువా. ఈ దినం ఎత్తబడిన కానుకలు దీవించండి, రెట్టింపు ప్రతిఫలము మా ప్రియులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చి శోధిస్తే ఆకాశవాకిళ్ళు విప్పి పట్టచాలని దీవెనలతో కుమ్మరిస్తానన్నారు. ఆయన మా ప్రభువా, నీ దీవెనలు మా ప్రియులు పొందుకొనుదురుగాక మీరు సహాయం చేయండి దేవా. అలాగే మా తండ్రి, మా రక్షక సంఘాన్ని, కుటుంబాలని, అలాగే మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీరు మాకు ఇచ్చిన ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. మా దేశం చుట్టూ అగ్ని కంచి వేమని ప్రార్థిస్తున్నాను. అవినీతిని, లంచగొడితనాన్ని, ఉగ్రవాదాన్ని యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధుడా, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. ఈ దినం ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొనిన మా ప్రియులందరినీ దర్శించండి నాయన. వ్యాధి రోగాల నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. తలనొప్పితో, మెడ నొప్పులతో, గుండె నొప్పులతో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, మా ప్రభువా తండ్రి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారిని దర్శించండి ప్రభువా. నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు, ఆయన మంచి సంబంధాలు కావాలని ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి. వారికి నాయనా తండ్రి నీ చిత్తములో ఉన్న వ్యక్తుల్ని మీరు చూపించండి, నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నీ పనిని మేము మా శక్తి వంచన లేకుండా చేస్తూ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కనబడడానికి సిద్ధముగా ఉండే మనసును మాకు నొసగమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించము. ఎందుచేత రాజ్యము, మహిమ, శక్తి నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి
ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, అవసరతలో ఉన్న వారికి, సకల పరిశుద్ధులకు సదా తోడుగుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.